హాయ్ హలో ఫ్రెండ్స్, శుభోదయం. ఏపీ టుడే 007 కు స్వాగతం. వాలి ఈ కథని మనం రామాయణంలో విని ఉన్నాం. వాలిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఎదుటివాడి శక్తిని కూడా సగానికి పైగా ఎదుటివాడి శక్తిని కూడా తనలోకి లాగేసుకుంటారు. సరిగ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విధమైనటువంటి అత్యంత శక్తివంతుడు. అతనిని దెబ్బతీయాలంటే నేరుగా వచ్చి పోరాడి ఎవరు కూడా ఆయన ఏమి చేయలేరు. దొంగ దెబ్బతీయటం, దొంగచాటు నుంచి కొట్టడమే తప్ప, అంటే అసత్య ప్రచారాలు, మీడియా ఉపయోగించుకొని తర్వాత ఫేక్ బెట్టింగ్స్, అదేవిధంగా రాజధాని ప్రాంతంలో భూములకు రెక్కలు వచ్చినాయని చెప్పేసి ఫేక్ అగ్రిమెంట్లు, ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా ఎదుర్కోలేము అని. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి చూడటానికి ఇక చాలా అమాయకంగా, చాలా ఇబ్బందికరంగా ఉన్నట్టుగా, ఏదో బాధల్లో ఉన్నట్టుగా కనిపిస్తాడు. ఒక 2 నెలల క్రితం అయితే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి సందర్భంలో, ఆ తర్వాత అరెస్టు భారతీయ జనతా పార్టీ పెద్దలను కలిసిన తర్వాత మరి లోకేష్ గారు, వదిన గారు అయినటువంటి పురంధేశ్వరి గారు, వీళ్ళందరూ వెళ్ళి ఏదో తిప్పలు పడ్డారో ఏం చేశారో తెలియదు, కానీ న్యాయస్థానం ప్రభావితం అవుతుందని మనం అనుకోకూడదు. వాళ్ళు కలిసిన తర్వాతే, యాదృచ్ఛికమే కావచ్చు, వాళ్ళు అమిత్ షాని కలిసిన తర్వాతే వాళ్ళకి బెయిల్ రావటం జరిగింది. ఇక బెయిల్ వచ్చిన తర్వాత ఇదిగో అయిపోయింది, అదిగో అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి పెద్ద తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఇక జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అన్నారు. అంతకుముందు ఒక 109 నియోజకవర్గాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే క్లీన్ స్వీప్ చేసింది తెలుగుదేశం పార్టీ, ఇక వైసీపీ పని అయిపోయింది అన్నారు. ఒక చర్చ తీసుకొచ్చారు. వైసీపీ సంక్షేమ పథకాలు పనిచేయలేదు, వైసీపీ చేసినటువంటి అభివృద్ధి ఊరున అభివృద్ధి కనిపిస్తా ఉంది. సపోజ్ కిడ్నీ బాధితులకు ఉద్దానంలో వరకు సమస్యలు గుర్తించారు తెలుగుదేశం పార్టీ హయాంలో. జగన్మోహన్ రెడ్డి గారు 200 పడకల ఆసుపత్రిని అక్కడ నిర్మించేశారు. అది కాకుండా 742 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ యొక్క కిడ్నీ సమస్య రాకుండా మంచినీటి ప్రాజెక్టును కూడా ఏర్పాటు చేశారు. ఈ రకంగా ఎక్కడ చూసినా సరే శరవేగంగా పనులు జరిగిపోతున్నాయి, ఇబ్బడి మొబ్బడిగా పరిశ్రమలు వచ్చేస్తా ఉన్నాయి, పారిశ్రామిక ప్రగతి దూసుకుపోతా ఉంది, సంక్షేమ రాజ్యం కొనసాగుతూ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఏ ఇంటిని టచ్ చేసినా సరే ప్రయోజనం పొందని ఇల్లంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండదేమో అన్నట్లుగా ఉంది. సాచ్యురేషన్ ఆ స్థాయిలో ఉంది. అయినా సరే జగన్ ఓడిపోతున్నాడు, జగన్ గారు ఓడిపోతున్నారు, తెలుగుదేశం వచ్చేస్తుంది అనేటటువంటి ఒక ప్రచారం చేసుకుంటూ రాగలిగారు. ఇది ఒకటి గ్రాడ్యుయేట్ అసెంబ్లీ ఎమ్మెల్సీ ఎన్నికలు, రెండోది ఈయన అరెస్ట్ వల్ల ఏదో బ్రహ్మాండం బద్దలైపోయింది అని. రెండు అవాస్తవాలే. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలోకి వచ్చాడంటే, అసలు
జనసేన, బీజేపీ, టీడీపీల పొత్తు దోబూచులాట. అసలు బీజేపీ దశల వారీగా పిలవటం ఏంటి? ముందు చంద్రబాబు నాయుడు గారిని పిలవటం ఏంటి? ఆ పిలిచిన వాళ్ళు ఏమన్నా సమయానికి ఏమన్నా అపాయింట్మెంట్ ఇచ్చారో? 3ంటికి అన్నారు, సాయంత్రం 7:30కి అన్నారు, అర్ధరాత్రి 12ంటికి అపాయింట్మెంట్ ఇచ్చి తూతు మాత్రం అని చెప్పి పంపించారు. కనీసం కలిసినటువంటి ఫోటోలు కూడా బయటికి రాలేదు. ఏమి చెప్పారో అటు బీజేపీ వాళ్ళు చెప్పలేదు, ఇటు చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి ఇలా జరిగింది అని అతను చెప్పుకోలేనటువంటి పరిస్థితిలోకి అతను ఉన్నాడు. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని పిలవాలి. ఇదిగో ఇవాళ వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్, రేపు వెళ్తున్నాడు అన్నారు. చంద్రబాబు వెళ్ళొచ్చి కూడా పక్షం రోజులు గడిచిపోయినాయి. పవన్ కళ్యాణ్ టూర్ మాత్రం ఫైనలైజ్ కాలేదు. ఇదిగో నిన్న 21వ తారీఖు వెళ్తున్నాడు అన్నారు. మళ్ళీ గన్నవరం నుంచి ఢిల్లీకి కాకుండా హైదరాబాద్ చెక్కేశాడు. ఏం జరుగుతుంది? అసలు భారతీయ జనతా పార్టీ ఎందుకు తాత్సారం చేస్తా ఉంది? భారతీయ జనతా పార్టీ ఎందుకు వాళ్ళు ఆ విధంగా ప్రాధేయపడుతున్నా, బతిలాడుతున్నా ఎందుకు వాళ్ళని పక్కన పెడతా ఉంది? పవన్ కళ్యాణ్ గారు అయితే ముగ్గురం కలిసే ఉన్నాం, కలిసే వస్తామని చెప్పుకుంటూ పోతున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ ఆ సాహసం కూడా చేయట్లా. తెలుగుదేశం పార్టీ, జనసేన, టీడీపీలు కలిసి వెళతాయని చెప్పుకునే స్థితికి దిగజారింది. వాళ్ళ మీడియా కూడా, సెక్షన్ ఆఫ్ మీడియా కూడా అనేక రకాలుగా రాసి ఏవి రాయాలో వాళ్ళకి అర్థం కాక, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళొచ్చారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు, 3 పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయని చెప్పేసి 2 రోజులు అయితే రాసినాయి. కానీ వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఇంతమంది సైలెన్స్ అవ్వటానికి, భారతీయ జనతా పార్టీ వీళ్ళని పట్టించుకోకపోవటానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈ రాజకీయ విశ్లేషకులు చెప్తుంది, చాలా మంది రాజకీయ విశ్లేషణ చేసేటటువంటి వాళ్ళను వివిధ టీవీ ఛానళ్లలో డిబేట్స్ లో పాల్గొనేటటువంటి చాలా మందిని నేను ప్రశ్నిస్తే వాళ్ళు నాకు చెప్పినటువంటి ఏకైక సమాధానం సిద్ధం సభలు. సిద్ధం సభలు. వీళ్ళు చేస్తున్న ప్రచారం అంతా డొల్లే. వీళ్ళు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలు, అర్ధసత్యాలు ఇవన్నీ కూడా ప్రజలు పట్టించుకోవటం లేదు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారు అనే విషయం సిద్ధం సభల ద్వారా ఒకదాన్ని మించి ఒకటి భీమిలి బంపర్ అయితే, మరి దెందులూరు డూపర్ హిట్, ఆ తర్వాత రాప్తాడు రఫాడించింది. ఈ రాప్తాడు అయితే ఒక జాతీయ స్థాయిలో ఒక సంచలనంగా జాతీయ ఛానళ్ళన్నీ కూడా మిలీనియం ప్రజలు అంటే 10 లక్షల మందికి పైగా ప్రజలు హాజరైనటువంటి సమావేశం, దేశంలోనే ఇలాంటి సమావేశం ఈ మధ్య కాలంలో లేదు అని చెప్పేసి జాతీయ ఛానళ్లు కూడా పొగట్టడం జరిగింది. అంటే భారతీయ జనతా పార్టీ మౌనానికి ప్రధాన కారణం సిద్ధం సభల సక్సెస్. ఆ సిద్ధం సభల గురించి పచ్చ మీడియా కూడా, చంద్రబాబు కోసం భజన చేసేటటువంటి పచ్చ మీడియా కూడా సిద్ధం సభలకు జనం లేరు అని రాయలేకపోయినాయి. సిద్ధం సభలకు బస్సులు పెట్టి తోలారు, మందు తాపిచ్చారు, పలావ్ ప్యాకెట్లు ఇచ్చారు అని చెప్పేసి సాదాసీదా అభియోగాలు చేశారే తప్ప జనం రాలేదనే మాట వాళ్ళు కూడా అనలేకపోయారు. భారతీయ జనతా పార్టీ 22వ తారీఖు నాడు ఫైనల్ చేసేస్తుంది. ఇక 23న భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఈ 3 కలిసి ఒక సంయుక్త సమావేశాన్ని నిర్వహిస్తాయి అని కూడా కలలుగన్నారు. ఏకంగా లేటెస్ట్ గా మనకు అందుతున్న సమాచారం ఏంటంటే
భారతీయ జనతా పార్టీ మీ తిప్పలు మీరు పడండి, ఇప్పుడే తొందర ఏముంది. మరి మార్చి 12, 13 తారీఖుల్లో నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పొత్తుల గురించి మాట్లాడుకుందాం అని చెప్పిందంట. వీళ్ళకి ఏం అర్థం కాల, సౌండ్ పోయింది. సౌండ్ పోయి భారతీయ జనతా పార్టీ వచ్చినా రాకపోయినా మనము ఐక్యంగా ఉన్నాం. ఎందుకంటే మనం పూర్తిగా వెనకబడిపోయాం. ఇందాకే చెప్పాను, విపక్షాల శక్తిని మొత్తాన్ని నిర్వీర్యం చేసి చాలా వరకు లాగేసుకున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున జగన్ 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 జగనే మళ్ళీ అధికారంలోకి వస్తాడు, జగనే మళ్ళీ అధికారంలోకి వస్తాడు అనేటటువంటి భావాన్ని ఈ సిద్ధం సభలు తీసుకురావడంతో తెలుగుదేశం జనసేనలు దాదాపు సగం పైగా నిర్వీర్యం అయిపోయాయి. లేదు లేదు మేము కూడా బలంగానే ఉన్నాం అని వాళ్ళకు వాళ్ళు నిరూపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది, అవసరం ఏర్పడింది, తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా మీరు భారతీయ జనతా పార్టీ వాళ్ళు మీరు మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి జనానికి సభలకు వచ్చేటటువంటి జనాన్ని చూసి మీరు మోసపోతా ఉన్నారు. అంతకు మించి మేము జన సమీకరణ చేయగలం, మీకోసం మేము ఆగాం తప్ప ఇదిగుదో మమ్మల్ని చూడండి అని చెప్పేసి రేపు తాడేపల్లిలో, రేపంటే డేట్ ఫిక్స్ అయిందో లేదో సబ్జెక్టు కరెక్షన్, తాడేపల్లిలో ఏది తాడేపల్లి జనసేన టీడీపీలకు బలం ఉన్నటువంటి ప్రాంతం. మరి అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు గుంటూరు కృష్ణా జిల్లాల నుంచి కూడా పబ్లిక్ ను తరలించడానికి దగ్గరగా ఉండేటటువంటి ప్రాంతం, సెంటర్ పాయింట్. కాబట్టి తాడేపల్లిలో భారీ బహిరంగ సభ పెట్టి మరి రాప్తాడు స్థాయిలో ఒక సభని మనం కండక్ట్ చేయాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తూ సమన్వయ కమిటీని వేసుకుని వాళ్ళు ఒక ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఈ ప్రయత్నం చేసేదంతా కూడా ప్రజల కోసం కన్నా కూడా భారతీయ జనతా పార్టీ ప్రాపకం కోసం, భారతీయ జనతా పార్టీ దృష్టిలో పడటం కోసం, 0.8% ఓట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కళ్ళల్లో పట్టడం కోసం ఈ సభ అంట. అంటే వాళ్ళ యొక్క బలహీనత, ఎంత బలం మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా లాగేశారనేది ఇక్కడ స్పష్టమవుతారు. వాళ్ళు తాడేపల్లి సభ సమన్వయ కమిటీలు పెట్టుకుంటారో ఏం పెట్టుకుంటారో ఎప్పుడు చేస్తారో కానీ 4వ సిద్ధం సభకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు ఇటు వైసీపీ వాళ్ళు. నిన్ననే పార్లమెంటరీ పార్టీ నాయకులు, అదేవిధంగా ఉమ్మడి గుంటూరు జిల్లా బాధ్యులు, ఉమ్మడి గుంటూరు జిల్లా సమన్వయకర్త అయినటువంటి విజయసాయిరెడ్డి గారు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందినటువంటి పార్టీ అభ్యర్థులు కావచ్చు, సమన్వయకర్తలు కావచ్చు, వాళ్ళందరితోటి సమావేశం అయ్యి మరి సిద్ధం సభను సక్సెస్ చేయటానికి ప్రణాళికలు రూపొందించుకొని ఏర్పాట్లు సిద్ధం చేసుకొని మరి మార్కాపురంలో మార్చి 3వ తేదీన, మార్చి 3వ తేదీ అంటే మార్చి 13వ తేదీనో 14వ తేదీనో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ మీ గురించి మీ వైపు చూస్తానని అంటూ ఉంటే, ఈ వైపున వైఎస్ఆర్సీపీ మార్చి 3వ తేదీన మరొక సిద్ధం సభని భారీ స్థాయిలో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేసుకుంటా పోతా ఉంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి క్యాలిక్యులేషన్స్ అర్థం కాక, జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల స్ట్రాటజీ అర్థం కాక, చుట్టు పట్టుకొని తలలు పట్టుకొని ఏమి చేయాలో అర్థం కాక 45 ఏళ్ల రాజకీయ చరిత్ర నాదని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు నేల చూపులు చూస్తున్నాడు, బిత్తరు చూపులు చూస్తున్నాడు అంటానికి ఒకే ఒక్క ఉదాహరణ ఏలూరు, నర్సాపురం, ఈ పార్లమెంటు నియోజకవర్గం, నర్సరావుపేట, ఈ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆయన తీసినటువంటి బీసీ కార్డు ఏదైతే ఆషామాషి కాదు. నర్సాపురంలో
ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకు. నరసాపురంలో ఇప్పటి వరకు కూడా కాపు లేదా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మాత్రమే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు, ఎంపీలు అవుతా ఉన్నారు. కానీ మొట్టమొదటిసారిగా బీసీ శెట్టి బలిజ ఉమాబాల అనేటటువంటి హైకోర్టు న్యాయవాదిని తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, సోషల్ ఇంజనీరింగ్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ ఇంజనీరింగ్ అక్కడ కాపులు 1,20,000 మంది ఉంటే క్షత్రియ సామాజిక వర్గం చెందిన వాళ్ళు 60,000 మంది ఉన్నారు. అంటే మొత్తం 1,80,000 మంది ఉన్నటువంటి వాళ్ళు ఒక దఫా కాపులు, ఒక దఫా క్షత్రియులు అక్కడ రాజ్యం వెళ్తా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసినటువంటి బీసీ కార్డు ఉందే, బీసీలు ఎస్సీలు అక్కడ 5,23,000 మంది ఉన్నారండి. ఇది నేను గూగుల్లో సెర్చ్ చేసి వాళ్ళ ద్వారా కొంత సమాచారం తెప్పించుకొని చెప్తున్నటువంటి మాట. దాదాపు 4 లక్షల మంది 4 లక్షల మంది బీసీలు ఉన్నారు. సబ్జెక్టు కరెక్షన్ 3,83,000 సంథింగ్. బీసీలు ఎస్సీలు కలిపితే 5,23,000 మంది. సింపుల్ లెక్క తేలిపోయింది. 5,23,000 మంది వర్సెస్ 1,80,000 మంది. ఎవరు గెలుస్తారు అక్కడ? అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీస్ అర్థం కాక జుట్టు పీక్కొని వాళ్ళేంటి, ఏ పార్టీ నుంచి అయినా సరే, తెలుగుదేశం పోటీ చేసినా, బీజేపీ పోటీ చేసినా, జనసేన పోటీ చేసినా, ఎవరికి టికెట్ ఇచ్చినా వైఎస్ఆర్సీపీ మీద యుద్ధం చేసినటువంటి, గెలిచిన నెల రోజుల నుంచే యుద్ధం చేస్తున్నటువంటి రఘురామకృష్ణరాజుకి అక్కడ టికెట్ ఇద్దాం అనుకున్నారు. రఘురామకృష్ణరాజు వైపున్న జనం 1% అయితే, 1 వంతు అయితే, వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నటువంటి జనం 3 వంతులు, 1:3తో ఉంది. అక్కడెక్కడ తట్టుకోగలడు రఘురామకృష్ణరాజు? ఈ రకమైనటువంటి సోషల్ ఇంజనీరింగ్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు ఎదుటి వాళ్ళ శక్తిని లాగేసుకోవటమే కాకుండా ఎదుటి వాళ్ళ శక్తిని నిర్వీర్యం చేశాడు. వాళ్ళ శక్తి లేని వాళ్ళగా వాళ్ళని మార్చాడు. అత్యంత బలవంతుడిగా, శక్తివంతుడిగా మారిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే కాలంలో తిరిగే లేదంటానికి మరొక ఉదాహరణ, భారతీయ జనతా పార్టీ ఆలస్యం చేసుకుంటా రావడానికి కారణం ఏంటంటే, సిద్ధం సభలతో పాటు భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారు చేయించుకున్నటువంటి సొంత సర్వే కూడా ఒక కారణం. ఆ సర్వేలో వైఎస్ఆర్సీపీకి కనీసం 127 అసెంబ్లీ స్థానాలు వస్తాయని, అదేవిధంగా 20కి పైగా పార్లమెంటు స్థానాలు వస్తాయని చెప్పేసి ఆ రిపోర్ట్లో రావటం జరిగింది. మరి ఇన్ని స్థానాలు గెలవబోతున్నటువంటి వైఎస్ఆర్సీపీ తోటి శత్రుత్వాన్ని కొని తెచ్చుకోవాల్సినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి ఉందా? లేదు కదా. అందుకోసమే భారతీయ జనతా పార్టీ వారు అంటి అంటనట్లుగా ఉంటున్నారు, ముట్టి ముట్టనట్లుగా ఉంటున్నారు, మౌనాన్ని పాటిస్తా ఉన్నారు. ఎన్నికల క్షేత్రంలో నిలవాలంటే, జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోవాలంటే భారతీయ జనతా పార్టీ నైతిక మద్దతు మాకు కావాల్సిందే. వాళ్ళు ఉంటేనే మేము ఎన్నికల క్షేత్రంలో ఉండగలమని ప్రాధాయపడే స్థితిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉన్నారు అనే వాస్తవాలను మనం గమనించాలి. నమస్తే.